కేసు ఏదైనా ఫస్ట్ ఎంక్వైరీ చేసేది పోలీసులే. జర పెద్ద కేసు అనుకో స్పెషల్ పోలీసులను దింపుతారు, ఇంకా పెద్దదైతే సిఐడికి ఇస్తారు, అంతకంటే పెద్దదైతే సీదా సిబిఐకే. కొన్ని కేసులను సిట్టింగ్ జడ్జిలకు ఒప్పచెప్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏమైందో మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారన్నట్టు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే తెలంగాణలో ఏం నడుస్తున్నాయంటే ఎంక్వైరీలు. మేడిగడ్డ పిల్లలు ఎందుకు దశకినట్టు, అన్నారం కాడ బుగ్గలు ఎందుకు పడ్డట్టు, దేనికి ఎంత ఖర్చు అయ్యింది, ఎంత రాసిండ్రు, ఎట్లా కట్టిండ్రు, ఏ దినం ఏమైందో తెలుసుకోవడానికి విజిలెన్స్ విచారణ జరుగుతుంది. హైదరాబాద్ లో జిల్లాలో ఉన్న ఆఫీసులో మొత్తం చెకింగ్ చేసి రికార్డులు పట్టుకపోయిండ్రు. ఏం తక్కువ 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు వస్తలేవని ఖుద్దు పెద్ద ఇంజనీరే చెప్పే. ఈ వివరాలు కూడా కరెక్ట్ లేవనేది చాలా మంది మాట. ఇరిగేషన్ శాఖకు సంబంధించి మురళీధరరావును తొలగిస్తేనే గానీ ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది. ఇక ధరణి కూడా 5 తోటి కమిటీ వేసింది సర్కారు. ఏం చేయాలి, ఏం మార్చాలి, ఎట్లుండాలనేది డిసైడ్ చేస్తారట. మాత్రం ధరణి తెచ్చినాక అంత ఆగమాగం ఉంది. సర్వే నెంబర్లు తప్పు పడ్డాయి. పట్టాలు కాని భూముల కింద చూపిస్తున్నాయి, పాత వనరుల పేర్లు వస్తున్నాయి. దీన్ని అడ్డం పెట్టుకుని అసైన్ భూములు కొట్టేసిరని ఎన్నో లొల్లులు అయినాయి. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లప్పుడే చెప్పిండ్రు మా పార్టీని గెలిపిస్తే ధరణిని తీసేసి భూమాత పేరుతోటి కొత్త వెబ్సైట్ తెస్తామని. ఇప్పుడు అదే పనులు ఉన్నారన్నట్టు. ఏవైతే వాళ్ళు కబ్జా చేయాలి అనుకున్న భూములు ఏవైతే ఉన్నాయో కబ్జా చేయడం కోసమే ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అటు కార్ రేసింగ్ల కథ మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. పాత సర్కార్ కు చెప్పకుండా ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో రూల్ తప్పి 55 కోట్లు పంపిండని ఆఫీసర్ అరవింద్ కుమార్ సార్ కు నోటీసులు అందినాయి. హైదరాబాద్ లో ఈ పోటీలు పెడితే 200 కోట్లు లాస్ వచ్చునట. ఈ పిలాన్ వెనకాల ఎవరున్నారు, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారో తెలుసుకునే పని నడుస్తుంది. ఎవరి దగ్గర నుంచి రాబట్టాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరిని దీన్ని బాధ్యులు చేయాలని స్పష్టంగా సంబంధిత లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించి ఆ చర్యలన్నీ తీసుకుంటామని. ఇక కరెంట్ అప్పులు 81,000 కోట్ల బాకీలు చేసిర్రు. రూల్స్ తప్పి ఒప్పందాలు చేసుకునే లొల్లి అయ్యింది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయబోతున్నది సర్కారు. 10 ఏళ్ల కిందట 72,000 కోట్ల అప్పు ఉంటే కారులు 6,71,000 కోట్లకు తీసుకుపోయిన ముచ్చట బయటకు వచ్చే. రేషన్ బియ్యం పంపే సివిల్ సప్లై శాఖలో 56,000 కోట్ల అప్పు ఉందని తేలింది. నెల రోజులలోనే గిన్ని గనము. రేపు ఇంకెన్ని వస్తాయో, ఎంక్వైరీలో ఇంకెన్ని బయట పడతాయో పో.